సెంటరోళ్ళు ఏం చెప్తాండ్రంటే దేశంలో సరిపోను గ్యాస్ మొద్దులు ఉన్నాయి, మాత్రం చేయకుర్రి అందరికి అందుతాయి అంటాన్రు. మళ్ళా వాళ్ళే ఏం చెప్తారంటే కరెంటు పొయ్యిలు కొనుక్కోర్రి, గ్యాస్ నూనె తీసుకోండి, గ్యాస్ తక్కువగాలే వంటలు చేయుర్రి అనబట్టిరి. నీయంగానే సరిపోని గ్యాస్ సిలిండర్లుంటే మరి మనకు ఈ సలహాలు దేనికి ఇస్తున్నట్టో. మళ్ళా కట్టెల పొయ్యి మీద ఉన్న నిషేధం కూడా ఎత్తేసిర్రుల్లా. ఇదంతా సెంటరోళ్ళ హ్యాండ్ ఓవర్లుండే ముచ్చట. ఇక మనోళ్ళు ఏమంటుర్రంటే గృహ అవసరాలకు అవసరం ఉన్న సిలిండర్లకి కొరత లేదు. పర్ డే కన్సంప్షన్ ఏదైతే సిలిండర్లు ఆయిల్ కంపెనీస్ నుంచి తెలంగాణలో ఎల్పిజి డిస్ట్రిబ్యూటర్స్ కి వస్తున్నాయో ఆ సంఖ్య కంటే 10% ఎక్కువనే వస్తున్నాయి. గృహ అవసరాలకి ప్రాబ్లం లేదు. కానీ గత కొన్ని రోజులుగా యావరేజ్ సిలిండర్స్ ఎంతైతే బుక్ అయితాయో దానికి రెండింతలు అవుతుంది. అనవసరంగా జనం ఆందోళన వచ్చింది. వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వదలుచుకున్నాను దట్ డొమెస్టిక్ కన్స్యూమర్స్ కి ఏమీ ప్రాబ్లం లేదు. కమర్షియల్ సిలిండర్స్ కొంత కొరత ఉన్న మాట మేము ఉన్నదున్న మాట మీకు తెలియజేస్తున్నాం, మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. గతంలో 23,000 సిలిండర్లు పర్ డే కమర్షియల్ కన్స్యూమర్స్ కి సప్లై చేస్తున్న తరుణంలో ఇప్పుడు కేవలం 6,200 ఇవ్వగలుగుతున్నారు. ఎక్కడ కూడా హోల్డింగ్ అని బ్లాక్ మార్కెటింగ్ కి ఎవరైనా పాల్పడితే మరి మేము కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అటువంటి సందర్భం రాకుండా చూసుకోవాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది.